హాయ్, వెల్కమ్ టు రాప్టర్ అకాడమీ. నేను మీ పాదం సుధాకర్ సార్, ఫ్యాకల్టీ ఆఫ్ జాగ్రఫీ, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. మరి ఈరోజు చూస్తున్నాం, ప్రతి సబ్జెక్ట్ తోటి అనుసంధానంగా కరెంట్ అప్డేట్ అనేది చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. కరెంట్ అప్డేట్, ప్రతి సబ్జెక్ట్లో కరెంట్ అప్డేట్ అనేది మోస్ట్లీ ఇంపార్టెంట్. మరి జాగ్రఫీలో కరెంట్ అప్డేట్లో భాగంగా 2025 నవంబర్ 2025 నవంబర్లో నవంబర్ 26న జాతీయ పాల దినోత్సవం అని జరుపుకుంటున్నాం. నేషనల్ మిల్క్ డే, జాతీయ పాల దినోత్సవం. జాతీయ పాల దినోత్సవం ఎవరికి గుర్తుగా జరుపుకుంటున్నామంటే, భారతదేశ శ్వేత విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్. ఈయననే మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తున్నాం. మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా. సో మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా, అలాగే శ్వేత విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్. ఈయన జన్మదినం సందర్భంగా, ఈయన జయంతి సందర్భంగా నవంబర్ 26ను నేషనల్ మిల్క్ డే అనేది జరుపుకుంటాం. 2025 నవంబర్ 26న పాల గణాంకాల ప్రకారం ఏమని చెప్తున్నారంటే, ప్రపంచపు పాల ఉత్పత్తిలో భారతదేశం ప్రథమ స్థానంలో ఉన్నామని రిలీజ్ చేశారు. ప్రపంచ పాల ఉత్పత్తిలో భారతదేశం ప్రథమ స్థానం. మరి భారతదేశంలో పాల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ప్రపంచ పాల ఉత్పత్తిలో భారతదేశం ప్రథమ స్థానం ఉంటే, భారతదేశంలో పాల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఇక ఇందులోని భాగంగా భారతదేశంలో కోడిగుడ్ల ఉత్పత్తిలో, ప్రపంచంలో కోడిగుడ్ల ఉత్పత్తిలో భారతదేశం రెండో స్థానంలో ఉంది. ఇది కూడా మరి జాతీయ పాల దినోత్సవం రోజు ఈ రెండు రిలీజ్ చేశారండి. పాల ఉత్పత్తిలో భారతదేశం ప్రథమ స్థానంలో ఉంటే, కోడిగుడ్ల ఉత్పత్తిలో రెండవ స్థానంలో ఉంది. మరి పాలను అధికంగా ఉత్పత్తి చేయడానికి ఏర్పాటు చేసిందే వైట్ రెవల్యూషన్, శ్వేత విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్. వైట్ రెవల్యూషన్, ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ వర్గీస్ కురియన్. శ్వేత విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్. మరి శ్వేత విప్లవంలో భాగంగానే పాలను అధికంగా ఉత్పత్తి చేయడానికి ఏర్పాటు చేసిందే ఆపరేషన్ ఫ్లడ్ ప్రాజెక్ట్ చెప్తుంది. అంటే తెలుగులో పాల వెల్లువ పథకం ఏం చెప్తుంది? పాలను అధికంగా ఉత్పత్తి దాని కోసం ఏర్పాటు చేసిందే ఈ శ్వేత విప్లవం, వైట్ రెవల్యూషన్. దీన్ని పితామహుడిగా ఎవరిని పిలుస్తారు? వర్గీస్ కురియన్గా పిలుస్తారు. మరి భారతదేశం పాల రాజధాని, ద మిల్క్ క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా అని దేన్ని పిలుస్తున్నారంటే, ఆనంద్ జిల్లా, గుజరాత్లో ఉన్నటువంటి ఆనంద్ జిల్లాను భారతదేశపు పాల రాజధానిగా పిలవడం జరుగుతూ ఉంటుంది. ఇలా భారతదేశంలో మరి అప్పటి నుంచి ప్రస్తుతం 2025 వరకు మరి పాలన ఉత్పత్తిలో ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉందిగా చెప్పుకోవచ్చు. మరి పాలను మరి అధికంగా ఉత్పత్తి చేయడం కోసం శ్వేత విప్లవం 2.0ని కూడా ప్రారంభించారు. శ్వేత విప్లవం 2.0 అంటే ఇటీవలి కాలంలో ఏర్పాటు చేసిందే శ్వేత విప్లవం 2.0. ఇది ఏం చెప్తుందంటే, మరి సహకార సంఘాలను అభివృద్ధి చేస్తూ పాలను అధికంగా ఉత్పత్తి చేయడం కోసం ఏర్పాటు చేసిందే శ్వేత విప్లవం 2.0. ఇలా భారతదేశంలో నేషనల్ మిల్క్ డే నవంబర్ 26 సందర్భంగా
నవంబర్ 26 పాల దినోత్సవం సందర్భంగా ఇలా పాలను గణాంకాలను అనేది రిలీజ్ చేయడం జరిగింది. పాల ఉత్పత్తిలో ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉంటే భారతదేశంలో పాల ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందిగా చెప్పుకోవచ్చు. ఇవన్నీ వ్యవసాయంలోని భాగంగా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది.